ఆ ఇమేజ్ మళ్ళీ పీసీఆర్ కైండ్లీ మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయండి. సో దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు మేము ఎంత లాస్ అయ్యాము. ఈ లాస్కి సంబంధించి అంటే ఇదేదో ఓవర్ నైట్ అయిపోయేది ప్రక్రియ కాదు. మననే వెళ్ళి బిచ్చం ఎత్తి తెచ్చుకున్న $1 బిలియన్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ముందర ఈ రిపేర్ వర్క్స్, ఇంకా పాడైపోయిన ఎయిర్ బేస్లు, అలాగే వాళ్ళ పోర్ట్లు ఎక్కడైనా ధ్వంసం అయితే అవి, వీటి మీద దృష్టి పెట్టినట్టు వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. అండ్ ఇంత జరిగిన తర్వాత కూడా కింద పడ్డా పై చేయి మాదే అనే రీతిలో పాకిస్తాన్ వ్యవహరించడాన్ని ఎలా చూస్తున్నారు? రెండోది, ఈ ఉగ్ర క్యాంపులు మనకి ధ్వంసమైంది ఒక పార్టేనండి. ఇంకా 21లో 9 మనం ధ్వంసం చేసింది. మనం ఈ గ్యాప్ ఇచ్చాం కదా, ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకో చోటికి వాళ్ళ క్యాంప్స్ని షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందా? పూర్తిగా కుదేలైపోయిందా వాళ్ళ వ్యవస్థ? ఓకే, నేను మీకు మీ లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. ఉగ్రవాదానికి రూపురేఖలు లేవు. కాబట్టి మనం ఉగ్రవాదాన్ని వైలెన్స్ తో కిల్ చేస్తాము అంటే దట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మనం సాయుధ బలగాలతో ఉగ్రవాదాన్ని చేసేది కంట్రోల్ మాత్రమే, నియంత్రణ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఉగ్రవాదం ఫినిష్ అయ్యేది కేవలం పొలిటికల్. ఇట్స్ అ పొలిటికల్ సొల్యూషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సీ, ఈవెన్ ఇన్ కశ్మీర్, ఇఫ్ యూ హావ్ సీన్ the peace and stability that we see today was a political solution. The army was used to control the violence. Okay, but to change the society, ఎందుకంటే మీరు ఉగ్రవాదాన్ని సొసైటీని చేంజ్ చేస్తేనే ఉగ్రవాదం సమసిపోయింది. అది ఇట్స్ అ పొలిటికల్ సొల్యూషన్. నౌ కమింగ్ బ్యాక్ టు పాకిస్తాన్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాదంలో మనం తీసాల్సింది స్థావరాలను కానీ వాళ్ళ ఎలకలను కాదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ని, వాళ్ళ లీడర్స్ ని, వాళ్ళ ఫైనాన్షియల్ లాజిస్టిక్స్ సప్లై చైన్ ఏదైతే ఉందో అది, వాటిని నిర్వీర్యం చేస్తేనే, వాళ్ళకి ఏదైతే పొలిటికల్ సపోర్ట్ ఉందో పాకిస్తాన్ లో దాన్ని నిర్వీర్యం చేస్తేనే మీకు ఉగ్రవాదం అనేది సమసిపోతుంది. ఓకే, సో దేర్ ఫోర్ మనం వాళ్ళ స్థావరాలని నాశనం చేయడము అనేది ఈజ్ జస్ట్ అ సిగ్నలింగ్, ఇట్స్ అ మెసేజింగ్, రైట్? దట్ ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ టు అ కంట్రీ. మా దేశంలోకి రాకండి, మీరు మీ దేశంలో ఏమైనా చేసుకోండి, మా దేశంలోకి వచ్చే మాత్రం మేము మీ ఇంటి దాకా వచ్చి కొడతాము అని చెప్పడం జరిగింది, అంతే. సో 9 స్థావరాల 21 స్థావరాల అనేది యాక్చువల్లీ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఓకే, ఇట్స్ అ సిగ్నల్ అండ్ ఇట్స్ అ సిగ్నల్ వేర్ టుడే ఈ ఉగ్రవాద లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి ఇప్పుడు కొట్లాడతారు కదా లీడర్స్ తో, మీరు మాకు శరణార్థం ఇస్తా అన్నారు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్సే 14 మంది చనిపోయారు అని ఇప్పుడు రివర్స్ ప్రెషర్ ఎక్కడికి పోతుంది? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద పైకి వెళ్తుంది. ఓకే, దట్స్ అ గుడ్ థింగ్. దట్స్ వాట్ వి వాంట్. We want people to lose confidence in their system. Right. That's what we have achieved. What is the first question? I'm so sorry, I lost it. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ ద వేక్ ఆఫ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ అండి, పాకిస్తాన్ యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే వాళ్ళని అంత తేలిగ్గా మనం విస్మరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అనేవి మనకి ఉన్నాయి. 62, 65, 71, 65, 71 మేజర్ అనుకోండి, 99 ఇవన్నీ అనుభవాల తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే రావటం, కొట్టడం, వెళ్ళిపోవటం, మళ్ళీ సాగు దెబ్బ తింటాం. వాళ్ళ ధోరణిలో ఏం మార్పేం లేదు. ఇవాళ అంతర్జాతీయ సమాజం కూడా వాళ్ళు ఎంతసేపు ఏమంటున్నారు, మా దగ్గర డబ్బులు లేకపోయినాయి కాబట్టి మేము రిటాలియేషన్ తీర్చుకోలేకపోయామంటున్నారు. కానీ కనీసం మేము స్పాన్సర్ చేసిన అది కూడా ఒప్పుకోవద్దు. భారతదేశంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది, వాళ్ళకి మా సానుభూతి తెలియజేస్తున్నారు ఒక్కళ్ళ నుంచి రాలేదండి. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అండ్ వాళ్ళ ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి ఇంక ఇతరత్ర వాళ్ళ మీరు ప్రోటోకాల్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ మినిస్టర్స్, క్యాబినెట్ మొత్తం స్టాండప్ కమెడియన్స్ అంతా వాళ్ళ పార్లమెంట్లో నుంచొని ఒక్కోడు ఒక రకంగా మాట్లాడాడు. ఒక ఆవిడ మాట్లాడుతుంది, నేను మా సైన్యం ఆల్రెడీ బయలుదేరింది, కాలినడకన అయోధ్య వెళ్తున్నారు, ఇటుకలు మోసుకుని అక్కడ వెళ్ళి మసీదు కడతారు, ఫస్ట్ అజా మా ఆర్మీ చీఫ్ ఇస్తాడని. ఇంకొక ఆయన మాట్లాడు, మాకు 120 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టుకుంటాడు ఎవడైనా, ఎంత తలకు మాసినవాడైనా. అదే వేరే చెప్పక్కర్లా, మేము పీల్చామంటే ఇండియా ఇస్ నథింగ్ అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, 30 ఏళ్ళ నుంచి మేము ఈ దరిద్రంలో ఉన్నాము, మాకు ఈ మురికి అంటిందని ఆయన అంటాడు. ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఏమంటాడు, ఇవన్నీ చెప్పేసి మన దగ్గర పైసలు లేవు, అందువల్ల మనం యుద్ధం